సో కనపడుతుంది కదా, ఆ మిషన్ వచ్చేసి ఇప్పుడు దగ్గరగా ఒక వారం పెట్టయితే ఆ మిషన్ చుట్టూ పొద్దున సాయంత్రం తిరుగుతాయి. కానీ ఈ రోజుకి అది మంచి ఏం రాలేదు. అయితే నా తిప్పులు అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ 3 ఎకరాలు ఎన్ని అవుతాయి ఏం కథ ఏం అర్థం కావట్లేదు. సో అది వచ్చేసి పైన విత్తనం, అది మంచినది. ఇదే మన హార్వెస్టర్ ఇప్పుడు కోయే టైంకి వచ్చింది. మరి ఎన్నవుతాయి ఏం కథ అంతా దీని ఆధారపడి ఉంది నా ఆశ అంతా. మరి చూడాలి ఎంతవరకు వచ్చిందో ఏం కథ. ఐదు నెలల తర్వాత అయితే మనం మొక్కజొన్న చేతి ఇప్పుడు కోపించడానికి కోతకైతే వచ్చిందండి. సో అయితే మిషన్ చుట్టూ నేను వారం పాటు తిరిగితే కానీ మనకి మన చేనికైతే ఈరోజు రాలేదు. సో అయితే ఇప్పుడు కోసేద్దాం. 3 ఎకరాలు గాను ఎన్ని క్వింటాలు అవుతాయో అనేది మీకు వివరంగా చెబుతాను మొత్తం కోయడం అయిపోయిన తర్వాత. అయితే చూస్తూ ఉండండి, ఓకేనా. ఇది ప్రీత్ పోయిన సంవత్సరం కూడా ఇలాంటి మిషన్ వచ్చి మన చేను కోసింది. సో అయితే ఇప్పుడు కూడా ఇదే మిషన్, ఇలాంటి మిషనే వచ్చి కోస్తుంది. ఎన్ని అవుతాయి ఏం కథ చూస్తూ ఉండండి. పంటకు వచ్చి ఇప్పుడు దగ్గర 15 రోజులు దాటిపోయింది. అది తూలిపోతుంది, అప్పటికి తూలిపోతా ఉంది. వారం పాటు మనం మిషన్ చుట్టూ తిరిగితే కానీ మిషన్ రాలేదు. ఈ రోజుకి అయితే వచ్చింది. ఇంకా అన్ని సెట్ చేసేసుకున్నాడు. ఆ రాకెట్స్ కూడా ముందుకు వదిలేశాడు. ఇంకా మన చేలకి అయితే ఈరోజు హార్వెస్టర్ ఎక్కబోతుంది, చూద్దాం. అయితే కోతుంది. మేమైతే ఇక్కడికి వచ్చేసి పట్ల వేస్తున్నాం. నేను నా భార్య కలిసి వెళ్తే నడేండ్లో పట్ల అయితే వేసేసుకుంటున్నాం. కొత్త పట్లు అయితే దొరికాయి మనకి. ఇక్కడ ఎన్ని పట్లని వేసేసి సరేనండి. మేమైతే నెట్న 3 ఎకరాలు వేసాము. మాతో పాటు ఒక ఆయన వేసాడు. 3 ఎకరాల గింజలు అయ్యానంట అయింది. అంటే ఎన్ని టక్కులేని బాబు 2 అయినాయా ఏమో తెలియదు మరి. నాకు ఆశ్చర్యంగా 3 ఎకరాలు వేయాలంటున్నాను. బుద్ధి కావట్లేదు. వచ్చేసి మొక్కజొన్నలు అయితే మా ఆయనకి ఆతృతగా ఉంది. సో దానికి కష్టపడి పండించిన పంట కదా. ముందుకు బాగా కింద పోతే మిషన్ ఆడంది మిగతాయి. మా ఆయనకి కింద పోతే అని భయం పడుతుందండి. ఉంచు మన అవి కింద పోతాయి. లేపు మన ఆడే మొత్తం పైకి ఎక్కాయి జరుపు లేతే. పమాన్ అండి.
ఈ రెండో టక్ కూడా వచ్చేసింది. రెండో టక్ అయితే అవ్వేసింది. ఫస్ట్దేమో ఎడదా పోపించాం, కొంచెం ఆడ ఎక్కువ పడ్డాయి. ఇప్పుడైతే మూడో టక్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా చేలోనే ఉంది మిషన్. మా ఆయన ఏమో పట్టలు చాలని పట్టలు తేడానికి అయితే వెళ్ళాడు. మనం అంతలోకి అటు పట్టేసేయాలి. ఏమో వేరే వాళ్ళని, రేపేమో ఇక్కడ వేరే వాళ్ళు అంట, లేకపోతే ఏడే పోయించేవాళ్ళం. అంటే మా ఊళ్ళో కాయట్లేదు ఫ్రెండ్స్, పట్ట తీసుకొచ్చి వేయాల. తను అయితే ఎకరానికి 2 టక్కుల కాడికి అయితేనే లాభం అంట, మనం చేసింది మిగిలిద్ది అని మా ఆయన అన్నాడు. చూద్దాం, ఇప్పుడైతే 2 వచ్చినాయి, దాన్ని బట్టే తెలిసిపోద్ది ఎన్ని టక్కులైనా అనేదాన్ని బట్టి. ఓ పక్క సంతోషం, ఓ పక్క బాధ, 2. చూద్దాం దేనికి అరుకులు అవుతాం. మేము ఎక్కువ ఆశించమండి, మేము చేసిన దానికి ప్రతిఫలంగా మా కూలి మైనింగ్ వస్తే మాకు చాలు, అంతకుమించి ఎక్కువ ఆశించాం, మరీ అని తక్కువ ఆశించాం. చూద్దాం వచ్చేదాన్ని బట్టి ఏదో అడగదు. ఎండ మామూలుగా రావట్లేదు. ఇప్పుడు మెట్టేసానా కోతనే ఇప్పుడే. సరేనండి, 3 ఎకరాలు వెనక్కి మొహం తీసుకుంటాను. 3 ఎకరాలు పాత అయితే అయిపోయింది అనమాట. ఇయ్యానో అది చూపి అయ్యి కాకాయ శుభ్రం చేసి వచ్చా. అట్లా గీతలు గిత్త ఏంటంటే బాగా ఎండుతాయి అనమాట. అంటే కొన్ని తిరిగేస్తా ఉంటాం కదా, పై ఎండి కింద కట్ట అట్లా అంటూ ఉంటే అయిపోతాయి అని చెప్పేసి మా ఆయన అట్లా అన్నాడు, వాళ్ళకి వలగాలేదని. మొత్తానికి 3 ఎకరాల మీద అనుకున్నాయి కాకపోయినా వచ్చేసినాయి. మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు, మా అమ్మ ఫ్రెండ్స్ వస్తామని వచ్చారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి తేవాలా. మా ఆయన నేను పన్నెం పెట్టుకున్నాను చేయాలని. నా సగం అయితే అయిపోయింది, ఇటు సగం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి, ఇటు చూసారా పై ఎత్తుగా ఉన్నాయి కదా, వాటిని ఇట్టుంటే పై అయినా ఎండితే కింద అనే పచ్చిగా ఉంటాయి. ఇదైతే అయిపోయింది. ఇవన్నీ అల్ల దరిదా వేసుకోపోవాలా. ముందైతే ఇటు పలసంగా ఉన్నాయి కదా. మొత్తం అయితే అనుకుంటా రావాలి. ఇటు పక్కన కదా, ఇటు కూడా అంతే. అయితే పోయటం అయితే మధ్యాహ్నం అయింది. ఇంక ఇప్పుడు ఎందుకు ఇట్ట చేస్తున్నాం అంటే అసలు మధ్యాహ్నం ఎండ మామూలుగా లేదు. అలా ముక్కజొన్న కూడా వేడి, అంత ఎండకి అయ్యా ఇటు ఆడబోతాను కానీ ఎండకైతే ఫుల్ వేడి చేసిద్ది. మనకు అసలు మామూలుగా ఉండదు ఎండకు చెప్తే. అని చెప్పేసి మెల్లిగా 4-5 వచ్చినా కానీ కొంచెం ఎండ ఉంది, కానీ మరి అంత అయితే లేదు. అది ఇదంతానే లెక్కి ఇది మొత్తం అయితే ఫన్ ప్లేస్. పిల్లండి తీయమ్మ, ఇది బయట దిప్పు ఏనమ్మా బిగ్ మహా మా దీపం మీకు తెలిసి ఉంటుంది, చాలా వీడియోలో కానీ సిక్ అంట. సరే సుబ్బాయి ముందుకు మళ్ళీ. సరే ఫ్రెండ్స్, ఇదంతా అయిపోయిన తర్వాత
కనబడుతున్నాయండి. ఈ విధంగా అయితే మొత్తం దున్నాలి. సో అయితే మొత్తానికి ఇది ఈ విధంగా దున్నాలి. ఎందుకంటే ఈ విధంగా దున్నామనుకో విత్తనాలు తేమ శాతం అనేది తొందరగా తగ్గిపోవడం వల్ల మన మొక్కజొన్న అయితే తొందరగా వెత్తేయచ్చు, అమ్మేయచ్చు. సో అయితే ఎక్కువ ఉందనుకో కొంటారండి. దీని వచ్చేసి తేమ శాతం ఎంత రావాలంటే 14-13 రావాలి, 14 పాయింట్లు అయితే రావాలి. అందుమించి పెంచుంటే కొండరు. అందుకని చెప్పేసి ఈ విధంగా ఎండకైతే బాగా ఆరబోసుకోవాలి. మనం చెప్పే కాదు, ఎప్పుడైతే 13-14% వస్తాయో ఆ రోజు నైట్ కల్లా ఎత్తేస్తారు వీటిని. అదండి సంగతి. సో అయితే ఇది కనపడుతుంది కదా, ఈ రెండు వచ్చేసి 5 ఎకరాలు 3 ఎకరాలు అయ్యి మిగతా 2 ఎకరాలు ఇప్పుడు కోయాలి. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు కూడా కోస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకా 2 ఎకరాలకు వస్తే మొత్తం 5 ఎకరాలతో ఈ రోజుతో అయిపోయినట్టే. ఇంకా రేపు రోజునైతే మిగతా కంటలు అయితే చేలో అన్నీ వేరించాలి. అవి వేరించి మళ్ళీ వాటిని మిషన్కి అయితే ఎన్ని గంటలు తీసి చూడాలి. అదండి సంగతి. ఇగో బుజ్జా ఆ కనపడే మెరకంతా ఎత్తి అక్కడ పోయాలి మీరు, సరేనా? ఆ కనపడే మెరకంతా ఎత్తి అటు పోయండి. అదండి సంగతి. పొద్దునైతే మళ్ళీ రేపైతే ఒక 4 సార్లు తింటే అయిపోయింది. ఇది తేమ శాతం కూడా వచ్చేసింది, 14-13 అయితే వచ్చేసింది. అదే సంగతి. ఇంకైతే చూస్తానండి ఇంకా ఎన్ని బస్తాలు అవుతాయి ఏం కథ అనేది తర్వాత ఇంకో వీడియో అప్డేట్ చేస్తాను. ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం, ఫార్మింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. బాయ్.